Choose the sentence that indicates an action that has just been completed. ఇప్పుడే పూర్తయినటువంటి యాక్షన్ని ఎంచుకోమన్నారు. ఇప్పుడే పూర్తయినటువంటి యాక్షన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పవలసి ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. చూడండి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ఎక్కడుంది? హ్యావ్ ఉంది, V3 ఉంది. ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దట్ మూవీ, ఇది. ఇక్కడ షెల్ ఉంది, ఫ్యూచర్, రాంగ్. ఇక్కడ డూ ఉంది, ఇది రాంగ్. ఇక్కడ వాచ్డ్ V2 ఉంది, ఇది కూడా రాంగ్. 96 చూద్దాము. దే డాష్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years వెన్ దే వర్ డిస్మిస్డ్. ఇక్కడ ఏమడిగారంటే పాస్ట్లో ఒక కంటిన్యూస్ యాక్షను మరొక యాక్షన్ స్టాప్ చేసేంత వరకు కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే మొదటి యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పాలి, రెండో యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. చూడండి, వాళ్ళు ఒక 10 సంవత్సరాల పాటు వర్క్ చేస్తూ ఉన్నారు ఒక ఫ్యాక్టరీలో. ఎప్పటి వరకు? వాళ్ళని డిస్మిస్ చేసేంత వరకు. సో ఈ కొనసాగుతున్న యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దాని స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్ బీన్ ప్లస్ V4. హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ 10 years వెన్ దే వర్ డిస్మిస్డ్. సో వాళ్ళని డిస్మిస్ చేసేంత వరకు 10 సంవత్సరాల పాటు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండినారు అని అర్థం దానికి. 97. బై దిస్ టైమ్ టుమారో ఐ డాష్ మద్రాస్ అంటే రేపు ఈ సమయానికి, బై దిస్ టైమ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని చెప్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? విల్ ఆర్ షల్ హ్యావ్ ప్లస్ V3. విల్ ఆర్ షల్ హ్యావ్ ఎక్కడుంది? విల్ హ్యావ్ రీచ్డ్. రీచ్డ్ అనేది V3లో ఉంది. ఆన్సర్ ఈస్ 4. సో బై దిస్ టైమ్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క క్లూ. 98. చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. సో ఫస్ట్ సిలబల్లో స్ట్రెస్ ఎక్కడుందో దాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది మనకు. ఇక్కడ ఫస్ట్ వన్ సొసైటీ. సొసైటీలో CI దగ్గర స్ట్రెస్ ఉంటుంది. నెక్స్ట్ అసెంట్. అసెంట్లో AS మీద స్ట్రెస్ ఉంటుంది. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఇంపార్టెంట్లో మనకు POR మీద స్ట్రెస్ ఉంటుంది. లీడర్. లీడర్లో LED మీద స్ట్రెస్ ఉంటుంది. కానీ కరెక్ట్గా అసెంట్లో ఇది 2 syllables ఉండేటటువంటి వర్డు. అలాగే దీంట్లో క్లియర్గా ఫస్ట్ సిలబల్ మీదే స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 2. ఇక్కడ లీడర్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక లీడ్ షిప్ ఇక్కడ 3 syllables ఉంది. సో ఇక్కడ 2 syllables ఉంది కాబట్టి కంప్లీట్గా ఫస్ట్ సిలబల్ మీదే స్ట్రెస్ ఉంటుంది. 99. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ సౌండ్ దిస్. దీన్ని ఓయ్ అని పలకాల్సి ఉంటుంది. ఓయ్ ఫొనెటిక్ సింబల్ని మనం ఓయ్ అని పలకాల్సి ఉంటుంది. ఇందులో ఏది ఉంది? టై, ఐ అని ఉంది. టాయ్, ఆయ్ అని పలికాం కదా. సో ఆన్సర్ ఈజ్ 2. ఇది ట్రేలో ఏ ఉంది, ట్రీలో ఈ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 2. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ B ఈజ్ సైలెంట్. సో ఏ ఆప్షన్స్లో B సైలెంట్ లెటర్ ఉందో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ వన్ బ్రైట్, ఇది పలికాం మనం కాబట్టి ఇందులో సైలెంట్ లెటర్ లేదు. నెక్స్ట్ టూంబ్, ఇందులో టూంబ్లో బీని మనము ఆల్మోస్ట్ పలకం, టూమ్ అంటాం. సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ బ్రాట్, బ్రాట్లో బీని మనము పలికాము కాబట్టి ఇది ఆన్సర్ కాదు. డెబ్యూ, డెబ్యూలో కూడా బీని పలికాము, ఇది కూడా ఆన్సర్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2.